హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో ఇంటికాడ. ఈ ఆయిల్ వచ్చి 10/50. నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 1 లీటర్. ఇది సేమ్ బ్రాండ్ సేమ్ ఆయిల్ 10/50. నా దగ్గర ముందే బ్యాలెన్స్ ఉన్నది 300 ml. బైక్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ అయితే 1200 ml. ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలా. నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది అవుతుంది 17 mm బాక్స్ స్పానర్, ఇంకేమొచ్చి 8 mm బాక్స్ స్పానర్. నా బైక్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ అవుతుంది 1.2 లీటర్, అంటే 1200 ml. నా దగ్గర ముందే 1.5 లీటర్ డబ్బాలోనే 300 ml అయితే బ్యాలెన్స్ ఉన్నది. మనమైతే ఇంజిన్లో 1200 ml వరకు అయితే ఆయిల్ వేయాలా. దాని తర్వాత ఇది ఒరిజినల్ టీవీఎస్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. దీని ప్రైస్ వచ్చేసి 45 రూపీస్. క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా పదండి ఫాస్ట్గా బైక్ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసేస్తాం. ఫస్ట్ బైక్ని సెంటర్ స్టాండ్ వేసి ఉంచాలా. 1 లీటర్ పట్టేలాగా ఒక డిష్ అయితే మీరు తీసుకోండి, ఎందుకంటే ఆ పాత ఇంజిన్ ఆయిల్ కోసం. బైక్ ఇంజిన్ కిందే బోల్ట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ అది ఇంజిన్ ఆయిల్ క్యాప్, కానీ బోల్ట్ టైప్లో ఉంటుంది. నేనైతే బాక్స్ స్పానర్ అయితే బెస్ట్ అనుకొని తీసుకున్నా. 17 mm రింగ్ స్పానర్ కూడా సెట్ అవుతుంది. మీరైతే జాగ్రత్తగా అయితే బోల్ట్ని అయితే ఓపెన్ చేయాలా. కరెక్ట్గా స్పానర్ పెట్టి ఆ బోల్ట్ని అసలు స్లిప్ చేయకండి ప్లీజ్. బోల్ట్ యాక్చువల్లీ స్లిప్ అయిందంటే మీరు ఓపెన్ చేయలేపుతారు, చాలా కష్టం అవుతుంది. నేనైతే ఇంజిన్ ఆయిల్ ఇంకా పాడవకొని ముందే తీసేసాను. ఇంకా ఒక 500 కిలోమీటర్స్ అయితే తొక్కొచ్చు. ఈ బోల్ట్ కింద భాగంలో ఉన్న ఇది అవుతుంది మ్యాగ్నెట్. ఇంజిన్లో వేస్ట్ అయిన స్టీల్ బర్స్ అన్ని ఈ మ్యాగ్నెట్కి వచ్చి అంటుతాయి. తర్వాత ఆయిల్ ఫిల్టర్ క్యాప్ అయితే ఓపెన్ చేయండి. ఈ బోల్ట్ స్పానర్ సైజ్ వచ్చి 8 mm. మీరు రింగ్ స్పానర్ ఉంటే రింగ్ స్పానర్ కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ బాక్స్ స్పానర్ అయితే బోల్ట్ స్లిప్ అయ్యే ఛాన్స్ అయితే అసలు ఉండదు, పర్ఫెక్ట్ గా ఓపెన్ అయితే అవుతాయి. రింగ్ స్పానర్ అయితే మీకైతే రొటేషన్ చేయడానికి అయితే కష్టంగా ఉంటుంది. బాక్స్ స్పానర్ స్టిక్ లెంత్ గా ఉంటుంది కాబట్టి మనమైతే ఈజీగా రొటేషన్ చేయొచ్చు. ఒక 10 నిమిషాలు అయితే సెంటర్ స్టాండ్లోనే బండిని అలాగే ఉంచండి. ఆయిల్ మొత్తం కిందకి వచ్చేస్తుంది. ఆయిల్ ఫిల్టర్ సైడ్ అయితే కొంచెం డౌన్ చేయండి, పాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది. కంపెనీ క్లైమ్ చేస్తుంది 1200 ml. ప్లీజ్ 1 లీటర్ ఆయిల్ అయితే వేయకండి, ఎందుకంటే ఆయిల్ కూలింగ్ ఇంజిన్ ఇది చాలా హీట్ అవుతుంది. 17 స్పానర్ ఒకటి, 8 mm స్పానర్ ఒకటి, ఇక కటింగ్ ప్లేయర్ ఉంటే చాలు. మీరు ఇంట్లోనే ఈజీగా ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయొచ్చు. 20 minutes అయితే అయిపోయింది, ఇంకా డ్రాప్ ఆయిల్ అయితే వస్తూ ఉంది. ఒక ఇంపార్టెంట్, ఈ ఆయిల్ ఫిల్టర్ క్యాప్ ఉంది కదా, రౌండ్ గా రబ్బర్ ఓవరింగ్ అయితే ఉంది. దీన్ని ఆయిల్ సీల్ కూడా అంటారు. దీన్ని బాగా చూడండి, ఎక్కడైనా డ్యామేజ్ ఉందో లేదో. డ్యామేజ్ ఉంటే వెంటనే చేంజ్ చేయండి. పాత ఆయిల్ మొత్తం డ్రై అయ్యాక ఇంజిన్ కింద ఉన్న బోల్ట్ క్యాప్ ని అయితే లాక్ చేయండి. మీరు బోల్ట్ ని టైట్ చేసేటప్పుడు రాంగ్ థ్రెడ్ కాకుండా కరెక్ట్ గా టైట్ చేయండి. బోల్ట్ని టైట్ చేసేటప్పుడు హెవీ టైట్ కాకుండా చాలా లూజ్ కాకుండా ఒక మీడియం టైట్లో అయితే ఉంచండి. హెవీ టైట్ అయిందంటే నెక్స్ట్ టైం ఓపెన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇంకా పదండి ఇంజిన్ ఆయిల్ అయితే వేస్తాం. ఈ కొత్త ఫిల్టర్ మీద కొంచెం కొత్త ఆయిల్ అయితే వేయండి. ఫిల్టర్ హోల్స్ ఉన్న సైడ్ అయితే ఫస్ట్ అయితే లోపలికి అయితే పెట్టండి. లెంత్ బోల్ట్ మ్యాథ్ వస్తుంది, స్మాల్ బోల్ట్ అయితే కింద 2 వస్తాయి. ఆ 3 బోల్ట్లు అనేది కరెక్ట్గా టైట్ చేసి పెట్టండి. ఇంకా ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ అయితే వేసేస్తాము. ఇంకా ఇంజిన్ క్యాప్ని బాగా క్లీన్ చేసి క్యాప్ని టైట్ చేసేస్తామా. ఇది వచ్చేసి ప్లాస్టిక్ క్యాప్. ఫోర్స్ఫుల్లీగా అయితే టైట్ చేయకండి. కటింగ్ ప్లేయర్ తీసుకొని జస్ట్ టైట్ చేస్తే చాలు. ఇంకా ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో అయితే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసేసాము. ఇంకో ఇంపార్టెంట్, మీ పాత ఇంజిన్ ఆయిల్ ఎంత ml అయితే వచ్చిందో అది కూడా మీరు చెక్ చేయాలా. ఇక్కడ చూడండి, నాది పాత ఆయిల్ 1200 ml అయితే కరెక్ట్ గా ఉన్నది. నా బైక్ ఇంజిన్ ఆయిల్ లీక్ అయితే ఎక్కడే లేదు. ఇంజిన్ ఆయిల్ డ్రై అయిందంటే ఇంజిన్ లో ప్రాబ్లం ఉన్నట్టు. మీరైతే వీక్లీ వన్స్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే చెక్ చేయండి. ఇదో చూసారు కదా, ఈ మార్క్ లెవెల్ అయితే ఉండాలా. ఆయిల్ బ్లాక్ అయిందంటే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు 7000 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి చేంజ్ చేశాను. ఈ ఆయిల్ వచ్చి మొత్తం 10/50 కాబట్టి నేనైతే 7000 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. కానీ మీరు అలా చేయకండి. మీరైతే 4000 కిలోమీటర్స్ లేకపోతే 5000 కిలోమీటర్స్ లో ఇంజిన్ ఆయిల్ బాగా చెక్ చేయండి. ఆయిల్ బాగుంటే యూజ్ చేయండి. ఇది గైస్ టోటల్ ఇంజిన్ ఆయిల్ ప్రాసెసింగ్ అంతా. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంటాను మరి. బాయ్ బాయ్.